చాలా కొద్ది రోజులే, 3 సంవత్సరాలు అంటే పెద్ద కారణం గడిచిపోలేదు. మీరేమనుకుంటున్నారు? దేవుడు మీకు అన్యాయం చేశారనుకుంటున్నారా? లేదు తన చిత్తాన్ని జరిగించారు? అన్నయ్య, నాకైతే ప్రభు అన్యాయం చేయలేదు. ఎట్లా అంటే అసలు తల్లి గర్భంలో మనము ప్రవేశింపక ముందే ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము నా ఎడల ఉంది, అతని పట్ల కూడా ఉంది. నాకు ఒక్కటే అంటే ప్రభుకి తెలుసు కదా, క్యారింగ్ అని తెలుసు, పాప ఉందని తెలుసు, మ్యారేజ్ 3 years అయిందని ప్రభుకు సమస్తము తెలుసు. అయినా ఈ మూమెంట్ లో మరి ఆయన తీసుకెళ్లడం అంటే ప్రార్థించిన నేను, ప్రభా ఇది మరి నాకు తెలుపు ప్రభా నాకు అన్నప్పుడు, మరి అన్నగారి వర్తమానం ద్వారా నేను చాలా బలపడ్డాను. అప్పుడు ప్రభు పిలిచినప్పుడు ఇక్కడ ఇతను సమ్మతించాడు, నేను వస్తా ప్రభు అని. అలాంటప్పుడు మరి నేను ప్రభు మాటకి ఎందుకు లోపడకూడదు అని నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఇట్లా మాట్లాడుతున్నాను. మమతంత మనసులో మసకబారిపోయిందా, గుప్పెడంత గుండెలు మంటలెన్నో రేపిందా. మమతంత మనసులో మసకబారిపోయిందా, గుప్పెడంత గుండెలు మంటలెన్నో రేపిందా. కన్నీటి వానలో కష్టాల సాగులో పూచిన పువ్వులే నీ గుండె కోతలు. కన్నీటి వానలో కష్టాల సాగులో పూచిన పువ్వులే నీ గుండె కోతలు. మోడైనా ఏమైనా నిలవాలమ్మా, నిలవాలమ్మా, నువ్వు గెలవా. మరి నా విషయానికి వస్తే నాకు అన్యాయం చేశాడా ప్రభు? చేయలే, నాకు అన్యాయం జరగలేదు. ఎందుకంటే ఈ నిరీక్షణ నాకుంది. ఇట్టి